చూడని వాళ్ళు మరొకసారి చూడండి. ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాటకి లిరిక్స్ అందించినటువంటి మా పూర్ణాచారి గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఆయన ఏ పాట రాసినా అలా ట్రెండింగ్లో వైరల్ అవుతుంది. సో ఈ సినిమాలోని పాటలు కూడా ఇంకా ఇంకా వైరల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. జై వారాహి. అందరికీ నమస్కారం అండి. మా సోలో బాయ్ ఈవెంట్కి వచ్చిన మీ అందరికీ నా తరపున కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే విచ్చేసిన రఘువర్ణకి, సందీప్ మాస్టర్కి, ఆల్ గెస్ట్ చక్రపాణి గారికి, భద్ర. Big Basket, delivering summer essentials in 10 minutes. ఇదిగానే ఉంది స్పీచ్, చెప్తాను. సోలో బాయ్ గౌతమ్ బ్రో ఒక్కడిగా స్టార్ట్ అయ్యి ఈ రోజున ఇంతమంది కుటుంబాన్ని సంపాదించుకున్నాడు. కోర్స్ బిగ్ బాస్ ద్వారా ఒక పెద్ద కుటుంబం క్రియేట్ చేసుకున్నారు. బట్ ఆ మెయిన్ స్ట్రీమ్ సినిమాలోకి రావడానికి తను తెర వెనుక పడిన ఇబ్బందులే అంటున్నాను, కష్టాలు కాదు, ఇబ్బందులే అనుకుందాం. ఆ ఇబ్బందులన్నీ మంచి కోసమే అని నమ్ముతున్నాను. సో ఈ రోజున ఇంతమంది సపోర్ట్ దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మా సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ సతీష్ అన్న, లాక్డౌన్ టైంలో మీరు అందరు చూసే ఉన్నారు, ఏది బట్టల రామస్వామి బయోపిక్ అనే చిత్రాన్ని ఓటీటీ ద్వారా పెద్ద విజయం అందించారు. ఆయన అదే నమ్మకంతో సోలో బాయ్ అనే ఈ చిత్రాన్ని నిర్మించి మీ అందరి ముందు సినిమా రూపంలో తీసుకొస్తున్నారు. సో దీనికి కూడా అంతే పెద్ద విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ అన్న. ఆ రోజు చెప్పినట్టుగానే 7 హిల్స్ అనేది శ్రీవారు ఎలాగున్నారో అలా మన ప్రొడక్షన్ కూడా అంత పెద్దగా స్థాయిలో ఉండి మీరు పెద్ద సినిమాలు, స్టార్లతో సినిమాలు చేయాలి. మీ ప్రతి సినిమాలో నేను పాటలు రాయాలి. ఈ టీం ఇలాగే కంటిన్యూ అవ్వాలి డెఫినెట్లీ. అండ్ పాటలు అందరికి నచ్చాయా? నచ్చిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తారా ప్లీజ్? పాటలు నచ్చాయా? థ్యాంక్ యూ. ఇంకా పాటలు విన్నారు కదా ఇప్పుడు, ఎందుకంటే మా సినిమాకి ముఖ చిత్రం మా పాటలండి. మీరు పాటలు నచ్చితే, జెన్యున్గా నచ్చితే మా సినిమాని ఎంకరేజ్ చేయండి. మీరు ఏ మాత్రం డిసప్పాయింట్ అవ్వరు అని నేను హామీ ఇస్తున్నాను హామీ. ఎందుకంటే ఆ కంటెంట్లో ఇప్పుడు విన్న కృష్ణుడికి ఎంతో కానీ, పడిపోయానే కానీ, సోలో బాయ్ టైటిల్ సాంగ్ కానీ, మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క జానర్ ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క శైలి ఇష్టపడతారు. అలాంటి అన్ని రకాల పాటలు, అన్ని రకాల ఎమోషన్స్ కలిగి ఉన్నటువంటి ఒక మంచి చిత్రం ఇది. ఇందులో పడిపోయానే అనే పాటను రాశాను. జుదా శాంతి గారు కంపోజ్ చేశారు, ఆయనే పాడారు. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు డెఫినెట్లీ. థ్యాంక్ యూ జుదా శాంతి బ్రో. అండ్ మిగతా పాటలు చైతన్య ప్రసాద్ గారు, కాసల శ్యామ్ గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు రాశారు. టీ సిరీస్ ద్వారా పాటలన్నీ మార్కెట్లో ఉన్నాయి. అందరూ వినండి, ఒకసారి విని మా పాటలు నచ్చితే మా సినిమాకి రండి. మా సినిమా మిమ్మల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయదు. రేపు జూలై 4న వస్తున్నాం. ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తే, అంటే మంచి కంటెంట్ ఉన్న సినిమాని మౌత్ టాక్ ద్వారా స్ప్రెడ్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ గౌతమ్ బ్రో, ఆ రోజు ట్రైలర్ లాంచ్ రోజు, అంటే ఒక యాక్టర్గా అప్పటి వరకు మీరు నాకు కొంతే తెలుసు, బట్ ఆ రోజు నన్ను కదిలించారు మీరు, నా హృదయాన్ని. అంటే మీ కమిట్మెంట్ కానీ, మీ కన్విక్షన్ కానీ చాలా నచ్చింది నాకు. ఇదే కమిట్మెంట్తో సినిమా పైన ఉండండి. అలాగే ఎట్ ద సేమ్ టైం మీరు ఏదైతే గోల్ రీచ్ అవ్వాలనుకున్నారో డెఫినెట్లీ అమ్మవారి దయలో మీరు రీచ్ అవుతారు, పెద్ద పొజిషన్లో ఉంటారు మీరు. అలాగే అండ్ శ్వేత అండ్ రమ్య గారు, మన మైల్స్ ఆఫ్ లవ్కి రాశాను నేను 2 పాటలు రాశాను ఆఫ్టర్ దిస్. అంటే ఈ సినిమాలో రాయలేకపోయాను, బట్ ఆఫ్ కోర్స్ కొలాబరేట్ అండ్ హ్యాపీ. అండ్ ఆన్ ద స్క్రీన్ మీ ఇద్దరి పేరు చాలా బాగుంది. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ బోత్ ఆఫ్ యూ. అండ్ శ్రవంతి గారు, సాధారణంగా పెద్ద వాళ్ళు డొనేట్ చేయడం నేను చాలాసార్లు చూశాను. ఆ రోజు ట్రైలర్ లాంచ్లో ఐ వాజ్ సర్ప్రైజ్. నిజంగా మీ మంచి మనసుకి ఎప్పుడు మంచి జరగాలి. మీరు ఇంకా పెద్ద ఈవెంట్ చేయాలి, గొప్ప పొజిషన్లో ఉండాలి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ అండి. డేట్ లాక్ చేసుకోండి, జూలై 4న వస్తున్నాము. మంచి సినిమా అండి, నేను మళ్ళీ చెప్తున్నాను, మంచి సినిమా. అందరం కష్టపడి చేసాం. మంచి సినిమాని ఆదరిస్తే మేము ఇంకా మంచి సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ఇంకా వచ్చేసిన డిగ్నటరీస్ అందరికీ నా తరపున సురేష్ జై గారికి, అండ్ ఎవరైనా మర్చిపోయానా? ఎస్, అందరికీ. అనిత గారు చెప్పాను స్టార్టింగ్లోనే. ఇట్స్ వెరీ హ్యాపీ టు మీట్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. జూలై 4th ప్లీజ్ థియేటర్స్ రండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పూర్ణాచారి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్.